ఆయన మాట వింటున్నాం కదా మనందరం, ఉండాలి. సో ఉందాం, ఆయన అందరి సందేశాలు వినడం మనకి చాలా ముఖ్యం. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి, వినాలి అని చెప్పేసి. ఫస్ట్ వినడం అంటే సహనం ఉంచుకోవాలి. ఆయన సహనం గురించి కదా మాట్లాడింది ఇవాళ. ధర్మదేవతకి ఎంత సహనం ఉంటుంది, భూమాత అంత సహనం ఉంటుంది. ఆ సహనాన్ని మనము ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తుండేవారు, ఎప్పుడు అందరూ సన్మార్గంలో వస్తారా, ఎప్పుడు మంచి కర్మలు చేసుకుంటూ ఉంటారా, మంచి పనులు చేస్తూ ఉంటారా అని ఆయన వెయిట్ చేస్తూ ఉండేవారు. చూసి ఒకేసారి శిక్షించేవారు. సో అలాగా ధర్మదేవత మనకి చూస్తుంది, సహిస్తుంది, అధర్మాన్ని సహిస్తూనే ఉంటుంది. కానీ ఇంకా చాలు అన్నప్పుడు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఆ ఫుల్ స్టాపే మనకి కరోనా రూపంలో కానివ్వండి, ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల రూపంలో కానివ్వండి, ఎంతో చక్కగా మనకి ప్రకృతి అనేది ధర్మదేవత రూపంలో మనకి వస్తుంది. సో అది కానీ ఈ కలియుగంలో మనం ఈ మాంస గురించి, అన్ని చేపల గురించి, గుడ్ల గురించి ఎన్నో క్రూరంగా ఆ జంతువులని మనము చేస్తున్నాము. ఈ మానవాళ్ళంతా చేస్తోంది. దానికి ధర్మదేవత ఎవరంటే పిఎస్ఎస్ఎం. దానికి ధర్మదేవత ఎవరంటే పత్రిజీ. సో ఈ అన్నిటికీ మన భూమాత మొత్తం శాకాహారులుగా చేయడానికి వచ్చిన ధర్మదేవత పిఎస్ఎస్ఎం. అవునా కదండి? సో అది మనకి ధర్మదేవత అనేది వాళ్ళ మనకి చెప్పారు. ధర్మంగా జీవించండి, అధర్మంగా జీవించకండి. ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకుని జీవిద్దాము. కౌరవులకి అధర్మం అంటే ఏంటో తెలుసు, ధర్మం అంటే ఏంటో తెలుసు, కానీ అధర్మం అనే పాటించారు. పాండవులు ధర్మం పాటించారు. కాబట్టి ఏది పాటించాలి, ఏది పాటించకూడదని మనకు తెలిసినప్పుడు ధర్మాన్నే పాటించాలి జీవితంలో. సో రెండవ మెసేజ్ ఇంగ్లీష్లో వినాలనుకుంటున్నారా లేదా? చెప్పాలా వద్దా? ఓకే. సో ఇంగ్లీష్లో మనకి మెసేజ్ ఇచ్చిందంటే 7 E's ఉన్నాయన్నారు. 7 E's. అదేంటంటే ఫస్ట్ ఈ ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్. ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు అని అన్నారు. అంటే ప్రతిదీ మనము స్పిరిచువల్ సైంటిస్ట్గా, ఒక శాస్త్రవేత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో ఎక్స్పెరిమెంట్ చేస్తామా, గుడ్డిగా నమ్మేస్తామా? మనము చేయాలా వద్దా? ఓకే. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏమొస్తుంది? అనుభూతి వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ, ఈ జన్మ తీసుకున్నది ఒక ఎక్స్పెరిమెంటు. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చినాక ఈ జన్మ తీసుకుంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఏంటి? ఎక్స్పెరిమెంట్. 7 E'లు అని చెప్పారు. సో ఫస్ట్ది ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము. ఆ ప్రయోగము దిశగా మనం వెళ్తుండాలి. ప్రతిదీ కూడా ప్రయోగం చేసి నమ్మండి, ప్రయోగం చేసి తెలుసుకోండి, సొంత అనుభవాన్ని తెచ్చుకోండి. సో ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చేది ఏంటి? సెకండ్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే అనుభవం వస్తుంది. నెక్స్ట్ వచ్చేది మూడోది ఏంటంటే మనం అనుభవించాము, ధ్యానము, అనుభవాలు వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి? మనము దాన్ని వ్యక్తపరచాలి, పుస్తకాలు రాయాలి, అందరితో పంచుకోవాలి మనం. అది ఎక్స్ప్రెషన్. ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేశాక, ఎక్స్పీరియన్స్ చేశాక దాన్ని వ్యక్తపరచాలి. అదే సజ్జన సాంగత్యం అని చెప్పారు. ప్రతిదీ కూడా చెప్పాలి, షేర్ చేసుకోవాలి, గొంతు విప్పాలి. పిఎస్ఎస్ఎం అంటేనే ఎక్స్ప్రెషన్. ఏది కూడా మనం అణుచుకోకూడదు. మన ఏదైతే నిజం ఉందో, మన సత్యం ఏదైతే ఉందో అది గళం విప్పి గట్టిగా మాట్లాడాలి. అది మన అనుభవం అనేది చెప్పాలి. అది ఆయన చెప్పారు. అది మూడోది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఎక్స్పెరిమెంట్, సెకండ్ది ఎక్స్పీరియన్స్, మూడోది ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తపరచడము, మన భావాలను వ్యక్తపరచడము, మన సత్యాన్ని వ్యక్తపరచడం. అది మనకి మూడోది. ఈ 3 చేసినందువల్ల మనకి వికాసం అనేది వస్తుంది. 4వ E ఏంటంటే ఎవల్యూషన్ అంటే వికాసం. మన పురోగతి కానీ, మన వికాసం కానీ ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్. సో ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది మన వికాసం, మన పురోగతి. ఎంత ఇది చేస్తే అంత మన పురోగతి అవుతుంది, అంత వికాసం అవుతుంది మనకి. ఈ 4 అయిన తర్వాత ఏమవుతుంది? 5వది ఎంజాయ్మెంట్.
పిఎస్ఎస్ఎం అంటే ఎంజాయ్మెంట్ కదా, కాదా? ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం మనం. ధ్యానంని ఎంజాయ్ చేస్తాము, సజ్జన సాంగత్యాన్ని ఎంజాయ్ చేస్తాము, అన్ని లైఫ్ని ఎంజాయ్ చేస్తాము, ఎంతో క్రియేటివిటీ తోటి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేదే పిఎస్ఎస్ఎం. ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం అన్నారు ఆయన, అవునా కదా? సో 6వది ఈ ఏంటంటే ఎన్లైటన్మెంట్. ఓగో ఎన్లైటన్మెంట్ వచ్చేసింది, లైట్ వచ్చేసింది. మనకు లైట్ రావాలి. ఎన్లైటన్మెంట్ అంటే చీకటిని తొలగించి ఆ వెలుగును వెలిగించేది, దానిలో ఎన్లైటన్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఆ చీకట్లో మనకి వెలుతురు వస్తుందో అప్పుడు క్లియర్గా అన్నీ కనిపిస్తాయి. క్లియర్గా కనిపించేదాకా మనం ఎక్స్పెరిమెంటు, ఎక్స్పీరియన్సు, ఎక్స్ప్రెషను, ఎవల్యూషను జరుగుతూ ఉంటుంది. ఇదేంటిది? దాని తర్వాత వచ్చేది ఎన్లైటన్మెంట్. ఎంజాయ్మెంట్ తర్వాత ఎన్లైటన్మెంట్. లాస్ట్ ఈ ఏంటంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ ఏంటంటే శాశ్వతం. ప్రతిదీ శాశ్వతమే. ఎక్స్పెరిమెంటేషన్ శాశ్వతంగా నడుస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ శాశ్వతంగా నడుస్తూ ఉండాలి, ఎక్స్ప్రెషన్ కూడా శాశ్వతంగా నడుస్తూ ఉండాలి. ఎంజాయ్మెంట్ శాశ్వతమే, ఎప్పటికీ ఉండాలి, అది ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. అది ఎన్లైటన్మెంట్ కూడా నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఎన్లైటన్మెంట్ ఉంటుంది. ఒకనొక వీడియోలో పత్రిక చెప్పారు, రకరకాల ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. ఫిజికల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఇమోషనల్ ఎన్లైటన్మెంట్ ఉంది, మెంటల్ ఎన్లైటన్మెంట్ ఉంది, సోల్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంది. ఎన్నో రకాల ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము ధ్యానంలో మనము. సో ప్రతి ఒక్క ఎన్లైటన్మెంట్ని మనం చేసుకుంటూ వెళ్తే అది లాస్ట్ 7th ఈ ఏంటంటే ఎటర్నిటీ, శాశ్వతం. ప్రతిదీ పర్మనెంట్, ఏది కూడా ఆగదు, అక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. ప్రతిదానికి ఎక్స్పెరిమెంటేషన్కి ఫుల్ స్టాప్ ఉంటుందా? బ్రేక్ఫాస్ట్కి వెళ్దాంలేండి, ఓకే. ఎక్స్పెరిమెంట్కి ఫుల్ స్టాప్ ఉంటుందా? ఎక్స్పీరియన్స్కి, ఎక్స్ప్రెషన్కి, ఎంజాయ్మెంట్కి, ఎన్లైటన్మెంట్కి, ఎవల్యూషన్కి, వికాసం. సో ప్రతిదీ కూడా ఎప్పుడు కలకాలం నడుస్తూనే ఉంటుంది, ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉండదు. సో అది మనకి ఇంగ్లీష్లో చెప్పిన మెసేజ్. బాగుందా ఇవాళ? సో ఆయన ఫస్ట్ చెప్పిన మెసేజ్ ధర్మదేవత అంటే మన ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మదేవతగా నిలవాలి. మన కోసం మనము, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మరియు లోక కళ్యాణం కోసం ధర్మదేవతగా మనం నిలవాలి. అప్పుడే మనకి అధర్మం అనేది ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ధర్మంగా ఉండాలి, ధర్మంగా మాట్లాడాలి, ధర్మంగా ఆలోచించాలి, ధర్మంగా వ్యవహరించాలి. దాని తర్వాత ఈ 7 ఈస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గుర్తు తెచ్చుకుని మనం పాటిస్తూ ఉందాం. ఓకేనా? బాగుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి విజయభాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన సందేశం మనం విందాము. సో ఆయనతో పాటు మనకి నిన్న ధ్యానం ఎంజాయ్ చేశారా? 9 to 10 మెడిటేషన్ బాగుండిందా? ఎంతమందికి నచ్చింది? నాకైతే నచ్చిందబ్బా. బాగుందా మెడిటేషను? శ్రేయాన్స్ డాగా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ని చూసుకుంటున్నారు, ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. ఎన్నో చక్కని వర్క్షాప్స్, ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఎంతో చక్కగా రిట్రీట్స్ అన్నీ చేస్తున్నారు. ఆయన ఒక మనందరికీ ఒక గ్రేటెస్ట్ మాస్టర్, ఒక గ్రేటెస్ట్ సపోర్ట్, ఒక పిల్లర్ మన పిఎస్ఎస్ఎంకి.